సినిమా చరిత్రలో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ట్రెండ్ సెట్టర్స్ గా చరిత్ర సృష్టిస్తాయి. ఆ కోవలో అగ్రస్థానంలో నిలిచే చిత్రమే ఖైదీ. అప్పటి వరకు తెలుగు కమర్షియల్ సినిమాల్లో కథ వేరు, ఫైట్స్ వేరు అన్నట్లుగా ఉండేది. కానీ ఒక పక్కా కమర్షియల్ కథలో గుండె బరువెక్కించే ఎమోషన్, రోమాలు నిక్కబొడుచుకునే యాక్షన్ సీక్వెన్స్లను పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి చూపించిన మొట్టమొదటి చిత్రం ఖైదీ. సెంటిమెంట్ పండిస్తూనే మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించవచ్చని ఈ సినిమా నిరూపించింది. అందుకే ఇది కేవలం హిట్ సినిమా మాత్రమే కాదు, టాలీవుడ్ గతిని మార్చిన ఒక సంచలనం. చిరంజీవి కెరియర్ గ్రాఫ్ ను పరిశీలిస్తే ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అప్పటిదాకా చిరంజీవి కేవలం ఒక మీడియం రేంజ్ హీరో మాత్రమే. నటుడిగా మంచి గుర్తింపు ఉన్నా స్టార్డమ్ అనే పీఠం దక్కలేదు. కానీ ఖైదీ సినిమా విడుదలైన తర్వాత ఆ లెక్కలన్నీ మారిపోయాయి. అందులో సూర్యం పాత్రలో చిరంజీవి చూపించిన ఇంటెన్సిటీ, ఆ రౌద్రం సామాన్య ప్రేక్షకుడికి విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ ఒక్క సినిమాతో చిరంజీవి ఓవర్ నైట్ స్టార్ గా అవతరించాడు. ఎవరి కుర్రాడు అంటూ అంతా చిరువైపు చూసేలా చేసింది ఖైదీ సినిమా. అప్పటి వరకు ఉన్న స్టార్ల సరసన తనకంటూ ఒక సింహాసనాన్ని ఈ సినిమాతోనే వేసుకున్నాడు. బాక్స్ ఆఫీస్ లెక్కల పరంగా చూస్తే అప్పట్లో ఖైదీ సృష్టించిన విధ్వంసం మామూలుది కాదు. 1983 నాటికి కేవలం 6 సినిమాలు మాత్రమే కోటికి పైగా గ్రాస్ సాధించిన రికార్డుండగా ఖైదీ ఆ రికార్డులన్నింటినీ తిరగరాసింది. మొదటి వారంలోనే 34 లక్షల గ్రాస్ రాబట్టడం అప్పట్లో ఒక సెన్సేషన్. ఇక ఫుల్ రన్ ముగిసే సమయానికి దాదాపు 2.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 19 కేంద్రాల్లో 1.37 కోట్ల గ్రాస్తో 50 రోజులు, 6 కేంద్రాల్లో 2 కోట్ల గ్రాస్తో 100 రోజులు ఆడి 112 రోజుల పాటు ప్రదర్శితమై చిరంజీవి బాక్సాఫీస్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసింది. నిజానికి విశ్లేషకులు ఇప్పటికీ చెప్పే మాట ఒక్కటే, ఒకవేళ ఖైదీ విడుదలయ్యే నాటికి చిరంజీవి స్టార్ హీరో అయి ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా ఇంకాస్త పెద్ద హిట్ అయ్యుండేది. కేవలం చిరంజీవి అప్పటికి మీడియం రేంజ్ హీరో కావడం, రిలీజ్ థియేటర్ల పరిమితి వంటి కారణాల వల్ల ఇది ఇండస్ట్రీ హిట్ రికార్డుకు కొద్దిలో దూరమైంది. అయినప్పటికీ ఒక మీడియం రేంజ్ హీరో సినిమా అంతటి భారీ వసూలు రాబట్టడం అనేది అసాధారణమైన విషయం. కంటెంట్లో దమ్ముంటే హీరో ఇమేజ్తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందని ఈ సినిమా నిరూపించింది. మొత్తంగా చూస్తే కోదండరామిరెడ్డి దర్శకత్వ ప్రతిభ, పరుచూరి సోదరుల పదునైన మాటలు, చిరంజీవి అద్భుతమైన నటన కలిసి ఖైదీని ఒక క్లాసిక్ గా మలిచాయి. ఇది చిరంజీవి కెరియర్ కు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ మాత్రమే కాదు, తెలుగు సినిమా యాక్షన్ డ్రామా జానర్ కు ఒక బెంచ్ మార్క్. అప్పటి యువతరం గుండెల్లో చిరంజీవిని సుప్రీం హీరోగా ముద్రించిన ఈ చిత్రం మెగాస్టార్ ప్రస్థానానికి గట్టి పునాది వేసిన అతిపెద్ద బ్లాక్ బస్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.